సృష్టిలో అత్యంత పవిత్రమైన బంధం వివాహం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాదు, రెండు కుటుంబాలను కూడా కలిపేస్తుంది. జీవితాంతం తోడుండే జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఒక కీలకమైన నిర్ణయం. ఈ విషయంలో తొందరపాటు పనికిరాదు. సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే ఆచార్య చాణక్యుడు ఈ విషయంలో కొన్ని సూచనలు చేశాడు. పురుషులు ఎలాంటి స్త్రీలను వివాహం చేసుకోకూడదో ఆయన తన నీతిశాస్త్రంలో వివరించాడు. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా, చెడు కుటుంబ నేపథ్యం ఉన్న స్త్రీని వివాహం చేసుకోవద్దని చాణక్యుడు చెబుతున్నాడు. ఆమె ఎంత అందంగా ఉన్నా, ఎంత సంపన్నురాలైనా ఆమె కుటుంబం మంచిది కాకపోతే భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశముంది. కుటుంబ విలువలు సరిగా లేని స్త్రీతో జీవితం కష్టాలతో నిండిపోతుంది. రెండవదిగా, తన సొంత కుటుంబాన్ని గౌరవించని స్త్రీని కూడా వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి స్త్రీ భర్త కుటుంబాన్ని కూడా గౌరవించకపోవచ్చు. ఇది కుటుంబంలో కలహాలకు దారితీస్తుంది, బంధాలు బలహీనపడతాయి. మూడవది, దురుసుగా ప్రవర్తించే స్త్రీకి దూరంగా ఉండాలి. చూడటానికి ఎంతో అందంగా ఉన్నప్పటికీ ఆమె మాటలు, ప్రవర్తన సరిగా లేకపోతే అలాంటి సంబంధం నిలబడదు. చాణక్యుడి ప్రకారం అలాంటి స్త్రీ ఎప్పుడైనా తన భర్తను విడిచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నాలుగవది, అబద్ధాలు చెప్పే స్త్రీని ఎప్పటికీ నమ్మకూడదు. అబద్ధాలు చెప్పడంలో నేర్పరి అయిన స్త్రీ పెళ్లైన తరువాత కూడా తన భర్తపై నిందలు వేయవచ్చు, అతని జీవితాన్ని నాశనం చేయవచ్చు. అంతేకాదు, ఆమె తన స్వార్థం కోసం భర్తను అతని తల్లిదండ్రులకు దూరం చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఐదవదిగా, వ్యంగ్యంగా, కఠినంగా మాట్లాడే స్త్రీని వివాహం చేసుకోవడం మంచిది కాదు. పెళ్లైన తర్వాత కూడా అలాంటి స్త్రీ తన మాటలతో భర్తను, అతని కుటుంబాన్ని అవమానించే అవకాశం ఉంది. ఇది ఇంట్లో నిత్యం గొడవలకు కారణమవుతుంది. చివరగా, కేవలం బాహ్య సౌందర్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఒక స్త్రీ ఎంత అందంగా ఉన్నా ఆమెకు మంచి మనస్సు లేకపోతే, మంచి ఆలోచనలు లేకపోతే అలాంటి వివాహం సంతోషాన్ని ఇవ్వదు. అంతర్గత సౌందర్యం లేని స్త్రీ అహంకారంతో నిండి ఉంటే అది భర్త జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు కేవలం పైకి కనిపించే అందాన్ని మాత్రమే చూడకుండా వారి గుణాలను, ప్రవర్తనను కూడా పరిశీలించడం చాలా ముఖ్యం. ఆచార్య చాణక్యుడి ఈ సూచనలు జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడతాయి.